కాల్చిపారేయండి నేను చూసుకుంటా. ఢిల్లీకి చెందిన నమిత్ శర్మను పోలీసులపైకి రెచ్చగొట్టిన రోహిత్ రెడ్డి. రితేష్ రెడ్డి రివాల్వర్తో నమిత్ శర్మ కాల్పులు, ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసు రిమాండ్. రిపోర్టులో సంచలన విషయాలు. రోహిత్ రెడ్డి సహా 6గురికి డ్రగ్ పాజిటివ్. ఆర్మీ యాక్ట్ కింద రోహిత్ రెడ్డి, నమిత్ శర్మ, రితేష్ రెడ్డి రిమాండ్కు తరలింపు. వారం పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పోలీసుల పిటిషన్. కస్టడీకి తీసుకుంటారు ఖచ్చితంగా. వారం రోజులు కస్టడీ పిటిషన్ అడిగితే కనీసం కోర్టు 4 రోజులు కస్టడీ పిటిషన్కి ఇస్తుంది. అవును, ఎందుకు గన్ను దేనికోసం వాడతారు? గన్ను నీ ఆత్మరక్షణ కోసం. నీ మీద దాడి జరుగుతున్నప్పుడు నిన్ను రక్షించుకుంటందుకు అప్పుడు నువ్వు ఆ లైసెన్స్డ్ రివాల్వర్ వాడాలి. నువ్వు డ్రగ్స్ వాడుకుంటా ఫామ్ హౌస్లో కూర్చొని పోలీసు వాళ్ళు వస్తే పోలీసుల మీదకి ఫైరింగ్ చేస్తున్నారు మీరు. అంటే ఎక్కడ పోతుంది రాజ్యం? ఏం నేర్పింది బీఆర్ఎస్ మీకు? బీఆర్ఎస్ ఇదేనా నేర్పింది సంస్కృతి? అందుకనే బాగా సంపాదించుకొని అందరు లైసెన్స్డ్ గన్నులు తీసుకొని వ్యవస్థను చేతిలో పెట్టుకొని బీహార్ లాగా పరిపాలిద్దాం. ఎందుకంటే వాళ్ళ కుటుంబం బీహార్ నుంచి వచ్చింది. ఇక అదే కల్చర్ తీసుకొద్దాం, బీహార్ కల్చర్ తెలంగాణలో తీసుకొద్దాం. మీరు ఇట్లనే చేయండి, అధికారులు వచ్చినా ఎవరు వచ్చినా భయపెట్టియండి అని చెప్పేసి ఇదా నేర్పించేది? కేటీఆర్ మాట్లాడవేందుకు దీని మీద స్పందించు. డ్రగ్స్ గురించి ఛాలెంజ్ అన్నారు కదా, మరి ఏది ఎటువైన ఛాలెంజ్? అందరం ఇస్తున్నారు. దమ్ముంటే నీ చేతనైతే కేటీఆర్ నువ్వు ఈ శాంపుల్ ఇయ్యి, బ్లడ్ శాంపుల్ ఇయ్యి. మీ పార్టీలో అందరు ఇయ్యిరి. మీ దాంట్లో ఎమ్మెల్సీ ఉన్నాడు ఒక ఆయన, నీ క్లోజ్ ఫ్రెండ్, ఆయనను కూడా ఇప్పి. ఇంకో 2-3 ఉంటారు మీరు ఒక టీము, మీరందరూ ఇయ్యిరి. బ్లడ్ శాంపుల్స్ ఇస్తే అప్పుడు తెలుస్తుంది ఏంది ఎట్టుపోతుంది. ఆ డ్రగ్స్ తీసుకుంటే మనిషి విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తారు. ఆ విచక్షణ కోల్పోయి పోలీసు వాళ్ళ మీదకి కాల్పులు జరుపుతున్నారు. ఇదా తెలంగాణ సమాజానికి ఏం నేర్పుతారు? ఇది కాదు. ప్రజలకు మంచి చేసేందుకు ప్రయత్నం చెయ్యి. మంచి చేసేందుకు ప్రయత్నం చేస్తే ప్రజలు ఆశీర్వదిస్తారు. మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు చేయకూరి. మీరు ఇప్పుడు చేసింది ఏంటంటే ఇన్ని రోజులు చెడే చేశారు. ఇప్పటికి కూడా అధికారం కోల్పోయినాం అనే ఒక బాధతోని ప్రెస్టేషన్ల సహనం కోల్పోయి విచక్షణ రహితంగా నోటికి ఏదొస్తుంది మాట్లాడడం. ఇగో మీరు మాట్లాడుతున్నారు అని చెప్పేసి మీ అసిస్టెంట్లు కూడా ఇదే మాటలు మాట్లాడబట్టి అదే చేతలు కూడా చేస్తున్నారు. నువ్వు చెప్పినందుకే మీటింగ్ పెట్టాను కూడా చెప్తున్నాడు క్లియర్గా. కొన్ని పత్రికలలో వచ్చింది. మరి దీని మీద మాట్లాడు. వీళ్ళని గక్కీరి. ఎందుకు మీటింగ్ పెట్టిర్రు, దేనికి పెట్టిర్రు, పోలీసు వాళ్ళ మీదకి ఎందుకు? మరి వీళ్ళ మీద చర్యలు తీసుకోకుంటే ఎందుకు? మరి చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా. అదే ఒక సాధారణ వ్యక్తి కానీ ఇటువంటి పని చేస్తే వాని పరిస్థితి ఏంది? మరి వీళ్ళకెందుకు ఎగ్జామ్షన్? ఏమీ ఉండదు. ఇప్పుడు ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, చర్యలు తీసుకోవాల్సిందే.